30 ఏళ్ళు ఇస్తే ఈ మానవునికి ఆయుష్ చాలదనేసి నాకు ఇంకా ఆయుష్ కావాలా అని మళ్ళీ తపస్సు చేసినాడంట. మళ్ళా తపస్సు చేస్తే అది ఆడించేది నీకు ఆయుష్ అని మళ్ళీ దేవుడు ప్రత్యక్షమైతే గాడిద ప్రత్యక్షమైందంట. నాకు 50 ఏళ్ళు ఉన్నాయి, 30 ఏళ్ళు ఇస్తా, 20 ఏళ్ళు నాకు చాలు అని 30 ఏళ్ళు గాడిద ఆయుష్ ఇచ్చిందంట. ఆడికి 60 అయినాయి. ఆడి చాలు అన్నాడు కన్నా మళ్ళా ఆశ పుట్టిందంట. నాకు ఇంకా ఆయుష్ కావాలా అని అంట. ఇంకా ఆయుష్ కానీ మళ్ళీ తప్ప కూర్చున్నాడంట. మళ్ళీ గాడిద ఇచ్చింది కదా ఇంకా ఆయుష్ అంటే మళ్ళీ కుక్క వచ్చిందంట. నాకు 50 ఏళ్ళు ఉన్నాయి, 20 ఏళ్ళు నాకు చాలు, 30 ఏళ్ళు నేను ఇస్తున్నాను అని. అప్పుడు 90 అయినాయంట. 90 సాలక మళ్ళా కూర్చున్నాడంట తపస్సుకో, నాకు ఇంకా కావాలి ఆయుష్ అని. మళ్ళీ పురుగు ఇచ్చిందంట. నాకు 20 ఏళ్ళు ఉన్నాయి, 10 ఇచ్చేస్తే 10 చాలు అని. అప్పుడు 100 ఏళ్ళు అయినాయంట. 100 ఏళ్ళు అయినాక 30 ఏళ్ళు బాగా బతికినాడు. 30 ఏళ్ళు బాగా బతికినాక మళ్ళీ 30 ఏళ్ళు గాడిద కష్టం చేశాడంట. పెళ్లి చేసుకొని పెళ్ళాం పెట్టాలని గాడిద కష్టం చేశాడంట. అది అట్ట అయిపోతుంది. మళ్ళీ అన్ని 33 సంపాదించి కుక్క ఇచ్చింది కదా 30 ఏళ్ళు అవశ్యం. కుక్కలాగా ఆస్తికి ఆ బిడ్డలకు ఆ పిల్లలు తాన మనవాళ్ళ తాన కుక్క మాదిరి కావులినాడంట. కుక్క మాదిరి కావులి ఆ 30 ఏళ్ళు. ఆ 30 ఏళ్ళు అయిపోతుంది. పురుగు 10 ఏళ్ళు ఇచ్చింది కదా, ఆ 10 ఏళ్ళు కింద పడి మనతో పురుగు మాదిరి పారలాడతాను కదా, అటు పారలాడతానంట. ఈ ఉద్యోగం ఇచ్చి ఆడతాం కానీ ఆ మధ్యలో ఇవ్వటం కానీ పురుగులాగా పారలాడతానంట. అటు తెచ్చాడు మానవుడికి 30 ఏళ్ళు అవసరం. ఊగే మళ్ళీ ఆడుకో పైన కింద కూడా నడిచినాయి. 30 ఏళ్ళు దేవుడు ఇచ్చిన అవసరం. అది చాలక ఆశతో పోయినాడు అంతే. ఏ పువ్వు తెలుసు నీకు? హలో, హాయ్ ఫ్రెండ్స్. అది మా ఆయన మనుషుల గురించి చెప్పిండేది. మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా ఊరు అన్నమయ్య జిల్లా, చిత్తూరు డిస్టిక్, కలిచర్ల, మదనపల్లి దగ్గర కలిచర్ల.